ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. మహిళల భాగస్వామ్యంతోనే దేశాభివృద్ధి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టీకరణ. అతివలకు అన్ని రంగాల్లో రాణించే శక్తి ఉందని వెల్లడి. మహిళా సాధికారతను ఎన్టీఆర్ ఏనాడో చేసి చూపించారన్న అయ్యన్న. చట్టసభలకు రాని సభ్యులపై చర్యలు తీసుకోవాలని సూచన. వైసీపీ హయాంలో అవినీతి రాజ్యమేలిందన్న జేపీ నడ్డా. కూటమి ప్రభుత్వంలో ప్రగతి పరుగులు పెడుతోందని వెల్లడి. అమరావతికి మద్దతు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ దృష్టి. మంత్రులు కాంగ్రెస్ నేతలతో చర్చ. పోలింగ్ బూత్ల వారీగా ప్రచారానికి నిర్ణయం. డ్రగ్స్ ముఠాలపై తెలంగాణ పోలీసుల ఉక్కుపాదం. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత సోదాలు. భారీగా గంజాయి మాదక ద్రవ్యాలు స్వాధీనం. దేశ వ్యతిరేక శక్తుల్ని కాంగ్రెస్ కాపాడుతోందన్న ప్రధాని. ఉగ్రమూకలకు మద్దతిస్తోందని ధ్వజం. చొరబాటుదారుల్ని తరిమేస్తామని వెల్లడి. లండన్లో అదుపు తప్పిన అక్రమ వలసల వ్యతిరేక ర్యాలీ. సీసాలతో ఆందోళనకారుల దాడి. 26 మందికి పైగా పోలీసులకు గాయాలు. మహిళల భాగస్వామ్యం లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందలేదని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. మహిళల సాధికారత సాధిస్తే దేశం మరింత పురోగమిస్తుందని తేల్చి చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్ ఆమోదంతో చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం మరింత పెరుగుతుందని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఆకాంక్షించారు. మహిళా సాధికారత గురించి ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పి చేసి చూపించారని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గుర్తు చేశారు. చట్టసభల మహిళా సాధికార కమిటీల తొలి జాతీయ సదస్సు తిరుపతిలో నిర్వహించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ చైర్పర్సన్ పురంధేశ్వరి, ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఉప సభాపతి రఘురామకృష్ణరాజు, మహిళా ప్రజాప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు. చట్టసభల్లో మహిళా ప్రజాప్రతినిధులకు ఎదురవుతున్న ఇబ్బందులు, సవాళ్లపై చర్చించారు. రాబోయే రోజుల్లో ఆర్థిక సాధికారతతో పాటు దేశ కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలన్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, మహిళలు ఆర్థిక సాధికారత సాధించేలా చేసినప్పుడే వికసిత్ భారత్ స్వప్నం సాకారమవుతుందన్నారు. हमारी महिलाओं का नेतृत्व हमेशा से प्रेरक रहा है। टेक्नोलॉजी से, विज्ञान से लेकर अंतरिक्ष से, देश की प्रशासनिक सेवाओं, राज्य की प्रशासनिक सेवाओं, सीमा पर सैनिक के हो, पायलट के रूप में हो, रेल के इंजन के पायलट के रूप में हो, दुनिया का कौन सा क्षेत्र नहीं है जिस क्षेत्र के अंदर महिलाएं नेतृत्व नहीं कर रही। ये अद्भुत नेतृत्व की क्षमता को हमें धरातल पर ले जाना है। जब हमारी 50% महिलाओं को हम आर्थिक सशक्तिकरण के साथ उनके कार्यबल को कुशलता की ओर ले जाएंगे तो निश्चित रूप से भारत विकसित भारत के सपनों को पूरा करेगा और ये सब आप लोगों की जिम्मेदारी है. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంతో మరింత ఎక్కువ మంది మహిళలు రాజకీయాల్లోకి వస్తారని ఆశిస్తున్నట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ చెప్పారు. మహిళా సాధికారత గురించి ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారని ఆంధ్రప్రదేశ్ సభాపతి అయ్యన్న పాత్రుడు వివరించారు. ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు లేదా అండి? అంచేత ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చెయ్యాలన్నది స్పీకర్ గారు సరైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని. ఇప్పుడు మీరు అందరూ కూడా మహిళలు అని మాట్లాడుతున్నారు. మా అన్నగారు ఎప్పుడో అన్నారు మహిళల గురించి. మహిళల కోసం ఏ నిర్ణయం తీసుకున్నా మీరు స్పీకర్ గారికి రికార్డెడ్ గా పంపించండి. వారిని ఆశీర్వాదంతో అవన్నీ కూడా అమలు చేసి ఈ ప్రపంచానికి తీసుకెళ్దామని చెప్పి మనం చేస్తాం. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మహిళా సాధికారత సదస్సు జరగడం శుభ పరిణామమన్న ఎంపీ పురంధేశ్వరి, మహిళల అభివృద్ధికి మరికొన్ని తీర్మానాలు చేయాల్సి ఉందన్నారు. Women-led development has now become the new narrative, the core narrative of India's national strategy. As articulated by our Honorable Prime Minister Shri Narendra Modi ji, India is investing in women as catalysts of growth through improved access to education, entrepreneurship, health and digital literacy. వైసీపీ హయాంలో ఏపీలో అవినీతి రాజ్యమేలిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితులను చక్కదిద్దుతున్నామని వెల్లడించారు. విశాఖలో నిర్వహించిన సారథ్యం యాత్ర ముగింపు సభలో బీజేపీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులతో పాటు నడ్డా పాల్గొన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తో ఏపీని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ అన్నారు.
కేంద్రం రాష్ట్రంలో సమర్థమైన నేతలు పరిపాలిస్తున్నారని పేర్కొన్నారు. ఏపీలో భౌగోళికంగా బీజేపీని ఇంకా విస్తరించాల్సిన అవసరం ఉందన్న సత్యకుమార్ ఇందుకు కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ ప్రగతి పథంలో నడుస్తోందని జేపీ నడ్డా స్పష్టం చేశారు. వైసీపీ అవినీతి పాలనకు చంద్రబాబు, మోదీ చరమగీతం పాడారని చెప్పారు. సబ్కా సాత్ సబ్కా విశ్వాస నినాదంతో పనిచేస్తున్నామని నడ్డా వివరించారు. मैं खाली आपको बताना चाहता हूं, आप कार्यकर्ता जनता के बीच में आंध्र प्रदेश में गांव-गांव, घर-घर, हर घर ये संदेश दीजिए कि जब वाईआरसीपी की सरकार थी तो अंधकार था. We were rushing towards death trap. It was a government of non-performance. It was a government of non-governance. It was full of corruption. और आज मोदी जी के नेतृत्व में जब एनडीए की सरकार आंध्र प्रदेश में चल रही है तो हम उजाले की ओर बढ़ रहे हैं. We are going towards the brightness. We are going towards the development. हमें ये समझ लेना चाहिए, राजनीति, पॉलिटिक्स, पॉलिटिकल पार्टी वो लोगों के लिए है, वो जनता के लिए है, वो जनता के विकास के लिए है, वो देश के भले के लिए है. దావోస్ వేదికగా జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో ప్రపంచ దేశాలను ఆకట్టుకున్నామని ఏపీ మధ్య చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. త్వరలో ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తాయని వెల్లడించారు. ఈ నెల 2 నుంచి 9 వరకు దావోస్ లో జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షించడంలో సఫలీకృతమైనట్లు వివరించారు. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ లో జరిగిన సదస్సులోనూ సత్ఫలితాలు వచ్చాయన్నారు. నవంబర్ 14, 15న విశాఖలో జరిగే గ్లోబల్ సమ్మిట్ లో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి జరుగుతోందని మంత్రి తెలిపారు. నవంబర్లో 14-15 తారీఖులో గ్లోబల్ పార్ట్నర్షిప్ సమిట్ విశాఖపట్నం కేంద్రంగా మన రాష్ట్రం సిఐఐ కొలాబరేషన్ తో దాన్ని కూడా నిర్వహించబోతున్నారు. సో దానికి కూడా చాలా మంది స్వాగతిస్తూ వాళ్ళందరినీ కూడా ఆహ్వానం పలుకుతూ దావోస్ లో గ్లోబల్ ఎస్ఎంఈ సమిట్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది పాలసీలు చూసి ఆశ్చర్యపోయారు. మన రాష్ట్రం కూడా ముందు చూపు ఆలోచించి 15 పాలసీలు రిలీజ్ చేసుకొని ప్రతి ఇండస్ట్రీకి కూడా అనుగుణంగా ప్రోత్సాహాలు ఇస్తుందనే విషయాన్ని కూడా ఈ రోజు మన పాలసీస్ చెప్తున్నాయి. ఇవన్నీ కూడా మేము అక్కడ ప్రెజెంట్ చేసి ఒక మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ మన రాష్ట్రానికి తీసుకొచ్చేలాగా మేము ప్రయత్నం చేశాము. గుంటూరు జిల్లా తురకపాలెంలో సేకరించిన తాగునీటి నమూనాల్లో యురేనియం అవశేషాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలల కాలంలో తురకపాలెంలో చోటు చేసుకున్న అంతుచిక్కని మరణాలు, తీవ్ర అనారోగ్య సమస్యలకు యురేనియం అవశేషాలు కలిసిన జలాలు కూడా కారణమని చెన్నై ప్రయోగశాలలో చేసిన పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు సమాచారం. గ్రామంలోని నీరు, మట్టి, స్థానికుల రక్త నమూనాలను సేకరించిన జిల్లా వైద్య యంత్రాంగం వాటిని చెన్నై సహా ఎయిమ్స్, గుంటూరు జీజీహెచ్ ప్రయోగశాలలకు పంపించి అధ్యయనం చేయించింది. చెన్నై ప్రయోగశాలకు పంపిన నీటి నమూనాల ఫలితాల్లో యురేనియం అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. చుట్టూ రాళ్ల క్వారీలు ఉండటం, వాటిలోనే ఈ పరిసర ప్రాంత వాసులు పనిచేస్తుండటం, ఇక్కడ క్వారీ గుంతల్లోని నీటిని పలు సందర్భాల్లో వాడటంతో సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. స్ట్రాన్షియం అనే మూలకంతో పాటు ఈకోలై బ్యాక్టీరియా కూడా నీటిలో ఉన్నట్లు గుర్తించారు. తొలుత గ్రామంలో సేకరించిన నీటి నమూనాల పరీక్షా ఫలితాల్లో ఒక్కచోట మినహా ఎక్కడా బ్యాక్టీరియా ఆనవాళ్లు లేవని అధికారులు ప్రకటించారు. చెన్నై నివేదికలో మాత్రం అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. తాగునీరు, ఆహారం ద్వారా ఈ యురేనియం అవశేషాలు మానవ దేహంలోకి చేరితే ముందుగా మూత్రపిండాలకు నష్టం కలుగుతుంది. చర్మ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. కాలేయం, ఊపిరితిత్తులు, మెదడు, ఎముకలను దెబ్బతీయడం ద్వారా ప్రాణాంతకంగా పరిణమించవచ్చునని వైద్యులు చెబుతున్నారు. విజయవాడ రాజరాజేశ్వరిపేటలో అతిసారం కేసులు అదుపులోకి వస్తున్నాయి. ఈ నెల 12న 89 కేసులు రాగా 13న 29 కేసులు నమోదయ్యాయి. ఇవాళ కొత్తగా 15 కేసులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రాజరాజేశ్వరిపేట పాఠశాలలో వైద్య శిబిరం, విజయవాడ జీజీహెచ్లోనూ వైద్య చికిత్సలు కొనసాగుతున్నాయి. ఇంటింటికి వాటర్ క్యాన్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. ఈ సమస్యకు కారణమేంటో ఇంకా వెల్లడి కాలేదు. తాగునీటి శాంపిళ్ల ఫలితాల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో జ్వరాలు అదుపులోనే ఉన్నాయని జిల్లా వైద్యాధికారిని కె విజయలక్ష్మి చెప్పారు. ఇవాళ గ్రామానికి వెళ్లిన ఆమె ఆరోగ్య కేంద్రంతో పాటు జ్వరంతో బాధపడుతున్న చిన్నారి ఇంటికి వెళ్లి పరిస్థితిపై ఆరా తీశారు. గ్రామంలో జ్వరాలు అదుపులో ఉన్నాయని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. మరో 2-3 రోజులు జ్వరాలపై సర్వే చేస్తామని, 2 వైద్యులు అందుబాటులో ఉంటారని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని డివిజన్ల ఇన్ఛార్జీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఉప ఎన్నిక గెలుపు, క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారు. పోలింగ్ బూత్ల వారీగా ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు. నియోజకవర్గంలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న భరోసా కల్పించాలని రేవంత్ సూచించారు. కాంగ్రెస్తోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమన్న ఆయన
అయినా అభ్యర్థి ఎంపికను అధిష్టానం చూసుకుంటుందన్నారు. జూబ్లీహిల్స్ లో పార్టీ గెలుపే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచేలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని జయప్రకాష్ ఇంజనీర్స్ కాలనీలో పర్యటించిన మంత్రులు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ లో రోడ్లు, డ్రైనేజ్లు నిర్మించడానికి నిధులు మంజూరు చేశామని, శంకుస్థాపనలు జరుగుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. నగర ప్రజలు వాటర్ హార్వెస్టింగ్ చేసి వర్షపు నీటిని ఒడిసిపట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగరాభివృద్ధి అజెండాగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని మంత్రి తుమ్మల తెలిపారు. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు వివరించారు. రేవంత్ రెడ్డి గారు మీరు చూస్తున్నారు, రూరల్ తెలంగాణ కంటే హైదరాబాద్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. ఆయన ఢిల్లీ పోతే ప్రధానమంత్రిని కావచ్చు, రక్షణ మంత్రిని కావచ్చు, ఏ మంత్రిని పట్టుకున్నా నాకు ట్రిబుల్ కావాలి, నాకు మెట్రో కావాలి, నాకు రైల్వే లైన్లు కావాలి, నాకు డ్రింకింగ్ వాటర్ కావాలి. మొన్ననే మళ్లీ గోదావరి జలాలు మళ్లీ హైదరాబాద్ కు తీసుకొచ్చి మూసీ సుందరీకరణ చేయాలి, ఫ్యూచర్ సిటీ చేయాలి, ఇక్కడ నుంచి అమరావతికి 12 లేన్ రోడ్ వేయాలి, డైరెక్ట్ రైల్వే లైన్లు ఉండాలి. ఆయన తప్పనంతా ఈ మహానగరాన్ని ప్రశాంత అభివృద్ధి పదంలో నడపాలని చెప్పి ఆయన పడే తాపత్రయానికి మీరు సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు పోషణ మాస మహోత్సవం నిర్వహిస్తామని తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. చిన్నారులు, మహిళల ఆరోగ్యం, పోషకాహారాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం ఈ మహోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తోందన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా అంగన్వాడీ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి పోషణ సందేశం చేరవేసేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు వివరించారు. పోషణ మాస మహోత్సవాల్లో పాల్గొనాలని ప్రజాప్రతినిధులకు మంత్రి లేఖలు పంపారు. జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించేందుకు, అలాగే చక్కెర, ఉప్పు, నూనె వాడకంపై ప్రజల్లో అవగాహన పెంచేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోషణ మాస కాలంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించాలని ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు మంత్రి సీతక్క వివరించారు. మహారాష్ట్ర, కర్ణాటక స్ఫూర్తితో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ముందుకు తీసుకువెళ్లాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో తెలంగాణ విమోచన దినోత్సవానికి సంబంధించిన ప్రత్యేక ఫోటో ప్రదర్శనను గవర్నర్ ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు మరువలేనివని గవర్నర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కలిసి వచ్చినా రాకున్నా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రజాకార్ల వారసత్వంగా వస్తున్నటువంటి మజ్లిస్ పార్టీకి భయపడి 75 సంవత్సరాలు మా స్వాతంత్ర చరిత్రను మా ప్రజలకు తెలియకుండా, మాకు తెలియకుండా తొక్కిపెట్టారు కొన్ని రాజకీయ పార్టీలు. అది కాంగ్రెస్ పార్టీ గాని, బీఆర్ఎస్ పార్టీ గాని. దుర్మార్గపు రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, కుహాన లౌకిక విధం రాజకీయాలు ఈ రాష్ట్రంలో కూడా ఉన్నాయి. ప్రజలందరూ కూడా వాస్తవాన్ని గ్రహించి ఈ ఉత్సవాలు విజయవంతంగా అన్ని గ్రామాల్లో నిర్వహించాల్సిందిగా కోరుకుంటున్నాను. చొరబాటుదారులు, దేశ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్ పార్టీ రక్షణగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. అసోంలో 2వ రోజు పర్యటించిన ప్రధాని 18,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తొలుత దరంగ్ జిల్లాలో మెడికల్ కళాశాల, ఆస్పత్రి, నర్సింగ్ కళాశాల, జీఎన్ఎం పాఠశాలలను ప్రధాని ప్రారంభించారు. అనంతరం గోలాఘాట్ జిల్లాలో నుమాలీఘర్ రిఫైనరీ లిమిటెడ్లో బయో ఇథనాల్ ప్లాంట్, పాలీప్రొఫిలిన్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని ఆయన చెప్పారు. పెరుగుతున్న ఇంధన అవసరాలు తీర్చుకునేందుకు స్వావలంబన సాధించే మార్గం ఎంచుకున్నట్లు వివరించారు. దేశంలోకి చొరబాటుదారులను అనుమతించే ప్రసక్తే లేదని ప్రధాని తేల్చి చెప్పారు. भाजपा की सरकार घुसपैठियों को देश के साधनों, संसाधनों पर कब्जा नहीं करने देगी. भारत के किसानों, भारत के नौजवानों, हमारे आदिवासियों का हक हम किसी को नहीं छीनने देंगे. इसलिए अब देश में एक डेमोग्राफी मिशन शुरू किया जा रहा है. भाजपा का लक्ष्य है घुसपैठियों से देश को बचाएंगे, घुसपैठियों से देश को मुक्ति दिलाएंगे. డ్రగ్స్ ముఠాలపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపారు. తెలంగాణ వ్యాప్తంగా ఈగల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్, స్థానిక పోలీసులతో కలిసి పలు జిల్లాల్లో డ్రగ్స్ రవాణా, నిల్వ, తయారీ కేంద్రాల గుట్టు రట్టు చేశారు. భారీగా గంజాయి, ఆల్ఫ్రాజోలం తదితర మాదక ద్రవ్యాలను పట్టుకున్నారు. పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణలో డ్రగ్స్ ను పూర్తిగా నియంత్రించాలనే లక్ష్యంతో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత సోదాలు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రత్యేక తనిఖీలు చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 91 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రైలులో గంజాయి తరలిస్తున్న మరో ముగ్గురిని అరెస్టు చేసి 5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ కోనార్క్ ఎక్స్ప్రెస్ రైలులో పోలీసులు సోదాలు చేసి 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 8 లక్షల విలువైన 32 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలో మరో 2 డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేసి 7.5 లక్షల విలువైన 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ ఐనవోలు పరిధిలో ఒక డ్రగ్ పెడ్లర్ వద్ద 53.5 లక్షల విలువైన 214 కేజీల గంజాయిని పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో అల్ఫ్రాజోలం తయారీ చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. వారి నుంచి 270 గ్రాముల అల్ఫ్రాజోలం, 7.890 కిలోల నోడ్డ యాజిపాం స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యులైన గౌండ్ల శ్రీనివాస్ గౌడ్, గౌండ్ల మల్లేశంలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ దాడుల్లో దాదాపు 16.31 లక్షల విలువైన డ్రగ్స్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల విచారణ అనంతరం డ్రగ్ నెట్వర్క్ పై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్ బోయిన్పల్లిలోని ప్రైవేటు పాఠశాల కేంద్రంగా బయటపడ్డ అల్ఫ్రాజోలం తయారీ కేసులోనూ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే నిర్వాహకుడు జయప్రకాష్ గౌడ్, అతనికి సహకరిస్తున్న మరో 2 అరెస్టు చేశారు. కేసులో ఎంతమంది ప్రమేయం ఉన్నా వదలబోమని, అవసరమైతే నిందితుల ఆస్తులు కూడా జప్తు చేస్తామని ఈగల్ ఎస్పీ సీతారాం చెప్పారు. ఈ కేసులో బోయిన్పల్లి మేధా పాఠశాలను అధికారులు సీజ్ చేశారు. ఆ పాఠశాల అనుమతులను విద్యాశాఖ రద్దు చేసింది. మేధా స్కూల్లో చదువుతున్న విద్యార్థులను ఇతర పాఠశాలల్లో చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కళాశాలలకు బకాయి ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులను ప్రభుత్వం విడుదల చేయని కారణంగా రేపటి నుంచి బంద్ ప్రకటిస్తున్నామని తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల ప్రతినిధులు ప్రకటించారు. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్, డిగ్రీ కళాశాలల యాజమాన్యం అసోసియేషన్ సంయుక్తంగా హైదరాబాద్లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాయి. ప్రభుత్వంతో ఎన్ని చర్చలు జరిపినా లాభం లేకుండా పోయిందని, కళాశాలలను నడపడం కష్టంగా మారిందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. అందుకే ఈ నెల 21 వరకు నిరవధిక బంద్ కొనసాగిస్తామని, ఆలోపు చెల్లించకపోతే సెప్టెంబర్ 24న రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. సెప్టెంబర్ 21 లోపల 1500 నుంచి 1800 కోట్ల రూపాయల బకాయిలు ఎంత ఉంటే అంత రిలీజ్ చేయాలి. అది ప్రభుత్వం 1 ఇయర్ బ్యాక్ టోకెన్స్ ఇచ్చింది. ప్రభుత్వం టోకెన్స్ ఇచ్చినాక కూడా ప్రభుత్వం కనుక డబ్బులు ఇవ్వకపోతే ప్రభుత్వానికి అవమానకరం. కాబట్టి మేము ప్రామిస్ చేసి మీ ట్రెజరీ నుంచి ఎప్పుడైతే టోకెన్స్ ఇష్యూ అయ్యాయో ఆ టోకెన్స్ ఇష్యూ అయిన అమౌంట్ను ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాము చేతులు జోడించి. ప్రభుత్వం బకాయి ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. విద్యా సంస్థల యాజమాన్యాలు 2 ఏళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ నిధుల కోసం తిరుగుతున్నా రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర వేడటం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థలు మూతపడే పరిస్థితి వచ్చిందని, దాదాపు 13 లక్షల మంది విద్యార్థుల జీవితాలు అగమ్య గోచరంగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా సంస్థలు బంద్ ప్రకటించినప్పటికీ విద్యాశాఖ తన వద్దే పెట్టుకున్న సీఎం రేవంత్ స్పందించడం లేదని హరీష్ రావు ఆక్షేపించారు. తెలంగాణలో యూరియా కోసం నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నా రైతుల కష్టాలు మాత్రం తీరడం లేదు. కరీంనగర్ జిల్లా తాడికల్ పిఎస్సి వద్ద రైతులు పెద్ద ఎత్తున బారులు తీరారు. చెప్పులను వరుసలో పెట్టి ఎదురు చూశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అస్నాద్లో యూరియా పంపిణీ సమయంలో ఒక్కసారిగా రైతులు ఎగబడటంతో ఉద్రిక్తత నెలకొంది. 222 బస్తాలకు 1000 మంది రైతులు రావడంతో పంపిణీ నిలిపివేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేటలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. ఈ క్రమంలో అక్కడున్న పలువురు రైతులకు మధ్య ఘర్షణ నెలకొంది. హన్మకొండ జిల్లా పరకాలలో తెల్లవారుజాము నుంచే గ్రోమోర్ల వద్ద రైతులు క్యూలైన్లలో వేచి చూశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం జగన్ నాయకుల గూడెం జాతీయ రహదారిపై యూరియా టోకెన్ల కోసం వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 రైతులు మృతి చెందారు. కొరవి మండలం గుండ్రాతి మడుగు రైతు వేదిక వద్ద మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సైతం యూరియా కోసం క్యూలో నిలబడ్డారు. హన్మకొండ జిల్లా సాయంపేట్ మండలంలో ఖాళీ యూరియా బస్తాకు నిప్పంటించి రైతులు నిరసన తెలిపారు. ప్రస్తుత సమాజంలో బాలికల భద్రతతో పాటు రక్షణ విషయంలో మరింత అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తెలిపారు. సికింద్రాబాద్లోని రాష్ట్ర న్యాయశాఖ అకాడమీలో హైకోర్టు బాలల న్యాయ కమిటీ, మహిళా సంక్షేమ శాఖ సంయుక్తంగా చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, డీజీపీ జితేందర్తో పాటు జిల్లాల్లోని బాలల న్యాయస్థానాల జడ్జిలు హాజరయ్యారు. ఇటీవల పెరుగుతున్న నేరాల్లో మైనర్ల పాత్ర ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నేరాలు జరగకుండా పోలీసు వ్యవస్థ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, జువైనల్ కేసుల్లో సరైన రీతిలో విచారణ జరపాలని అభిప్రాయపడ్డారు. The Home Department is tasked with
prevention of crime and also ensuring prosecution. And in that way, it's a department which is expected to assist the Juvenile Justice Board or the Children's Court in that. In many ways, it has to reach out through its juvenile police units and child-friendly police stations on all the districts and all places in the state. ఆర్థిక వెనుకబాటు వల్లే బాల్య వివాహాలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం గురించి బాలబాలికలకు అవగాహన కల్పించాలన్న ఆయన పోక్సో యాక్ట్, దాని ప్రయోజనాలు వారికి వివరించాలన్నారు. జువైనల్ జస్టిస్ కమిటీ, శిశు సంక్షేమ శాఖ, న్యాయ సేవాధికార సంస్థ సంయుక్తంగా బాలికల సంరక్షణ అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సును విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించాయి. ఈ సదస్సులో బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేవతి మెహతీ ధరేతో పాటు ఏపీ హైకోర్టు జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పాల్గొన్నారు. బాలికలపై జరుగుతున్న దాడులను తగ్గించే చర్యలు చేపట్టాలని జస్టిస్ రేవతి మెహతీ ధరే సూచించారు. పాఠశాలల్లో చిన్నారులను కొట్టడం మానేయాలని టీచర్లకు జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ సూచించారు. బాలికలకు సమస్యలు ఎదురైతే 1098 టోల్ ఫ్రీకి ఫోన్ చేసేలా అవగాహన కల్పించాలని ఏపీ హైకోర్టు సీజే పిలుపునిచ్చారు. Supposing I was to report a child being exploited, a child being forcefully made to marry, so what is the helpline number? I won't remember. Therefore, how important it is that if there is a forum or a platform which is available to a child to bring it to his notice, his memory, or if he wants to recollect, to see it in physical form, that toll number which is so very essential for his immediate rescue. Why can't we have a chart mandatorily to be fixed in every classroom? So you will see that toll-free helpline number received, the calls will go up. Maybe some child who has not been able to realize as to what is his remedy gets to know that if somebody, he has some remedy and he can call somebody who will help him get out of that situation. లండన్లో యునైట్ ది కింగ్డమ్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనకారులు తమ వద్ద ఉన్న సీసాలతో దాడులు చేయడంతో 26 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. దీంతో వారు నిరసనకారులపై ముష్టిఘాతాలు కురిపించారు. బ్రిటన్ చరిత్రలోనే ఇది అతిపెద్ద నిరసన ర్యాలీ అని మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. అక్రమ వలసదారులను బ్రిటన్ నుంచి పంపేయాలని, భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించాలనే డిమాండ్తో యునైట్ ది కింగ్డమ్ మార్చ్ను టామీ రాబిన్సన్ నిర్వహించారు. శాంతియుత నిరసనలు తెలియజేద్దామని, ర్యాలీలో మాస్కులు ధరించవద్దని, మద్యం తాగవద్దని ముందే ఆయన సూచించారు. అదే సమయంలో జాత్యహంకారాన్ని నిరసిస్తూ స్టాండప్ టు రేసిజం అనే సంస్థ మార్చ్ అగైనెస్ట్ ఫాసిజం ర్యాలీని నిర్వహించింది. ఇందులో 5000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. పోటాపోటీగా జరిగిన ఆందోళనలో ఒక్కసారిగా ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో 26 మందికి పైగా పోలీసులకు గాయాలయ్యాయి. అందులో 4 తీవ్రంగా గాయపడ్డారు. నేరాలకు పాల్పడటం, హింసాత్మక దాడులు చేయటం, ఆస్తులకు నష్టం కలిగించారంటూ పోలీసులు 25 మందిని అరెస్టు చేశారు. చైనాపై 100% సుంకాలు విధించాలని నాటో దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించడాన్ని చైనా తప్పుపట్టింది. యుద్ధాలు సమస్యల్ని పరిష్కరించలేవని, ఆంక్షలు వాటిని మరింత క్లిష్టతరం చేస్తాయని వివరించింది. వాణిజ్య అడ్డంకులను తొలగించేందుకు, రాజకీయ పరిష్కారం కోసం శాంతి చర్చలను ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉన్నామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వ్యాఖ్యానించారు. చైనా ఎప్పుడూ యుద్ధాల గురించి ఆలోచించదని తెలిపారు. బహుళ ధ్రువ ప్రపంచ నిర్మాణాన్ని ప్రాముఖ్యతను ఇస్తూ బహుపాక్షికతను బలోపేతం చేద్దామని, ఐరోసా చార్టర్లో ఉద్దేశాలు, సూత్రాలను సంయుక్తంగా కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ప్రస్తుత కాలంలో అంతర్జాతీయ పరిస్థితులు నిరంతర సంఘర్షణలతో కూడుకుని ఉన్నాయన్న వాంగ్ యీ, చైనా, ఐరోపాలు శత్రువులుగా కాకుండా మిత్రులుగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాలను పాకిస్తాన్ శరవేగంగా పునర్నిర్మిస్తోంది. మురిద్కేలోని లష్కరే తోయిబా ప్రధాన ఉగ్రస్థావరం పునర్నిర్మాణానికి పాక్ ప్రభుత్వం 4 కోట్లు కేటాయించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. లష్కరే తోయిబాకు చెందిన మౌలానా అబూజర్, యూనస్ షా బుఖారీ ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. 2026 ఫిబ్రవరి 5 వరకు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. లష్కరే తోయిబా సభ్యులు ఇటీవల వరద సాయం పేరుతో సేకరించిన విరాళాలను ఉగ్రస్థావరాల పునర్నిర్మాణానికి వాడుతున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఈ తరహాలోనే విరాళాల సేకరణ జరిగింది. 2005లో భూకంప బాధితుల కోసం సేకరించిన విరాళాల్లో 80% ఉగ్రవాద శిబిరాల నిర్మాణానికి వినియోగించినట్లు సమాచారం.